హాయ్ అండి, ఇవాళ నేను మునగాకుతో చట్నీ తయారు చేస్తున్న పచ్చడి. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఇలా చేసి పెట్టామంటే మొత్తం తినేస్తారు, ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా. ముందుగా మునగాకుని నీట్గా ఒలుచుకొని బాగా వాష్ చేసుకునేసి కొంచెం తడి అంతా తీసేసి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ మునగాకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ మునగాకులో నెమ్మంతా పోయి కొంచెం బాగా ఫ్రై అయితేనే కొంచెం స్టోర్ ఉంటుంది పచ్చడి. మునగాకు బాగా ఫ్రై అయ్యాక దాన్ని దించి స్టవ్ కళాయిని కింద పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని ఒక 6-7 ఎండుమిర్చి, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని అందులోనే కొంచెం మినప్పప్పు, కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ధనియాలు, ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర ముందే వేస్తే మాడిపోతాయి. అందుకని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి. ఎండుమిర్చి ఇవన్నీ మనము స్టవ్ ఆపేసుకునేసి కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక 10 మినిట్స్ చల్లారాక మనం మిక్సీ వేసుకుందాం ఎండుమిర్చి వీటిని. ఇవి చాలా హెల్తీ రెసిపీ. మునగాకు అనేది కంపల్సరీ మనకి దొరికితే మాత్రం కంపల్సరీ ఏదో విధంగా మనం చేసుకొని తింటూ ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేశాక మిక్సీలో వేశాక ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 6 వెల్లిపాయలు, ఈ మునగాకు ఫ్రై అయిన మునగాకును కూడా వేసుకొని వెల్లిపాయలు వేసుకొని మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాము, కొంచెం చిటికెడు అంత సరిపోతుంది. ఆ నానబెట్టుకున్న చింతపండు వాటర్ వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీని. మేము తక్కువ మెంబర్స్ ఉండటం వల్ల చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇవి ఫ్రై అవ్వాలి. చట్నీలోకి పోపు ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో కొంచెం మనం ఇంగువ అనేది కూడా యాడ్ చేయాలి కంపల్సరీగా ఈ చట్నీలో. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చడి ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన అంతా పోయేదాకా కలుపుకోవాలి. పోపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోవచ్చు, అది మన ఇష్టం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ మునగాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వారం రోజుల వరకు స్టోర్ కూడా ఉంటుంది ఉంచుకోవాలంటే చట్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.